జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కామినేని జయశ్రీ తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై తమ ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వును వాడాడని తీవ్రంగా విమర్శించారు. అన్య మతస్థుల అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉద్యోగులుగా ఉండటం వలన ఇలాంటి చర్యలు జరగడానికి అవకాశం కలిగిందని, దయచేసి ప్రభుత్వం వారు అక్కడ అన్య మతస్థులను ఉద్యోగంలో గాని ఆలయంలో గాని ఉండకుండా వేరే చోట్ల నియామకాలు చేపట్టాలని, అన్య మతస్థులకు అక్కడ చోటు లేకుండా ఉంటేనే ఇలాంటి అక్రమాలకు చోటు లేకుండా ఉంటుందని తన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ కల్తీ ప్రసాదం తయారీలో పాలు పంచుకున్న వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఈ కల్తీ వ్యవహారం నాకు ఒకేసారి షాక్ తిన్నాను. ఇలాంటి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ లడ్డూని మనం ఎంతో పవిత్రంగా తెచ్చుకొని ఇంటికి చెప్పులు కూడా తీసుకుని అది ఎంతో ఆనందంగా నోట్లో వేసుకుని దాన్ని అపవిత్రం చేసి జంతు కళేబరాలతో అపవిత్రం చేసి ఇలా చేస్తున్నందుకు అది నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంత ఘోరమైన నేరం ఉండదేమో అనుకుంటున్నాను. దేవుడి సన్నిధిలో ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. నేను చెప్పేది ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, అక్కడ అన్య మతస్థులు మాత్రం ఉద్యోగానికి అర్హులు కారు. తర్వాత అదే కాకుండా షాపుల్లో ముస్లిమ్స్ కూడా షాపులు పెట్టుకుని అమ్ముతూ ఉన్నారు. ముస్లిమ్స్ ఉండటం వల్ల కూడా వేరే 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 చోటికి పంపించండి, కానీ ఉద్యోగాలకు కూడా వేరే చోట పంపించండి, అది కాదు అనట్లేదు. కానీ పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో మాత్రం మద్యం అమ్మటం కానీ మాంసం అమ్మటం కానీ ఇలాంటివి మాత్రం చేయకూడదు. అన్యమతస్థులు మాత్రం ఏదోలాగా ఇవన్నీ చేస్తారు. కాబట్టి దయచేసి మన కూటమి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏమిటంటే, అన్య మతస్థులు ఉండకూడదు తిరుమల కొండ మీద. తర్వాత అన్య మతస్థులు యొక్క షాపులు కూడా ఉండకూడదని నా మనవి. మీరు ఇది కొంచెం గుర్తించుకొని మీరు ఆలోచించి చేస్తే ఎప్పటి నుంచో మా ఇదే అంతా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అన్య మతస్థులు ఉండటం, అన్య మతస్థులు షాపులు పెట్టడం అనేది మాకు ముందు నుంచి కూడా ఇష్టం లేదు. ఆ తిరుమల కొండ అపవిత్రం అయిపోతుంది అనుకుంటుంటే ఇంత ఘోరమైన నేరమైన వార్త వినవలసి వచ్చిందని మాకు గుండెలు గుబేలు అంటున్నాయి. ఇంత మా అందరి చేత పవిత్రమైన ఆ శ్రీవారికి ప్రసాదంగా పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి ఎవరు చేసినా ఇది పాపం, చాలా పాపం చుట్టుకుంటుంది. ఇది హిందువులు మనోభావాలను దెబ్బతీసి వీళ్ళకి ఇలా చేస్తేనే బుద్ధి వస్తుందని చెప్పి అక్కడ తిరుమలకి ఎవరు రాకూడదు. ఇలాగా కల్తీ కలిపితే అది తెలిస్తే వీళ్ళు ఎవరు రారు, అక్కడికి ఎవరు రాకుండా ఉండాలి. ఎందుకంటే వాటికన్ సిటీ తర్వాత మందే ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్ అది. అలాంటి దాన్ని ఏదో రకంగా రూపుమాపి అసలు తిరుపతిలో నుంచి జనాలు రాకూడదనే ఉద్దేశంతో ఉన్నారో మరి ఏంటో. ఇలాంటి పవిత్రమైన ఇంత పవిత్రమైన స్థలాన్ని ఇలాగ మట్టుమాయం చేసేసి అపవిత్రం చేసి గొడ్డు మాంసం ఇతర అన్య మాంసాలు దాంట్లో నెయ్యిలో కలిపి అది నెయ్యిగా మార్చి నేతి పూర్వం నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం, ఏంటి ఇది చాలా తేడాగా ఉంది, లడ్డు తేడా వస్తుంది, ఇదివరకు రుచి లేదు వాసన లేదు అని అనుకుంటూనే ఉన్నాం. సడన్ గా ఇలాంటి పిడుగు లాంటి వార్త వినవలసి వచ్చినందుకు ఇంకా బతికే ఉన్నామా మేము అని చాలా ఇలాంటి వార్త వినటానికి బతుకుండాల్సి వచ్చింది అని బాబోయ్ అని అనిపిస్తుంది మాకు. దీన్ని ఎలాంటి వాళ్ళైనా సరే దీన్ని ఎవరైతే దీనికి శిక్షార్హులో ఎవరైతే ఇలా చేశారో ఈ పని చేశారో అందరికి కూడా కఠినమైన శిక్ష ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.